హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ తన మేజర్తో, సార్ అడవిలోకి నేను ఒక్కడనే వెళ్తాను, వాడు పిల్లల్ని రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాను అంటున్నాడు. కానీ ఆ గజమయూరి ఫారెస్ట్లో ఎప్పుడైనా ఆ బిల్డింగ్ పైకి అటాక్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడే నేను ఒంటరిగా వెళ్ళి పిల్లల్ని సేఫ్గా తీసుకొని వస్తాను సార్, ఖచ్చితంగా వస్తాను అని పాపం ధైర్యంగా చెప్తాడనమాట అమర్. ఓకే అమర్, టీంతో వెళ్ళు అని అంటారు. మేజర్, లేదు సార్, అక్కడ అంత రిస్క్ ఉందని తెలిసాక కూడా నేను టీంని తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు, సో నేను ఒక్కనే వెళ్ళి ఈ మొత్తం వెతుకుతాను అని చెప్పి అమర్ ఒంటరిగా ఫారెస్ట్ లోపలికి వెళ్ళి చీకట్లో నైట్ టైం అలా ఇంకా వెతుకుతూ ఉంటాడు బిల్డింగ్ కోసం అమర్. ఇది ఇలా ఉండగా అరుంధతి పిల్లల్ని కిడ్నాప్ చేసిన ప్లేస్కి వస్తుంది. పిల్లల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి, పిల్లలు మీరేమీ కంగారు పడద్దు, మీ నాన్నగారు మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు, ఆయన వచ్చేస్తున్నారు, ధైర్యంగా ఉండండి, పాపం పిల్లలు ఏమీ తినలేదు, వాళ్ళకి ఆకలేస్తున్నట్టుంది అని బాధపడుతూ ఉంటుంది అరుంధతి. ఇప్పుడు ఏం చేయాలి, పిల్లల్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. ఇంకా ప్రిన్సిపల్ ఆ గ్యాంగ్తో, సార్ పిల్లలందరూ ఆకలితో బాధపడుతున్నారు, నైట్ టైం అయిపోయింది, మాకు ఫుడ్ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అని అడుగుతుంది. ఏయ్, మిమ్మల్ని అసలు ఇలా తాళతో కట్టేయడమే ఎక్కువ, ఫుడ్ ఒకటా, సైలెంట్గా ఉండండి అని అంటాడు ఆ రాఖీబాయ్. ఇంకా అరవింద్ బాయ్ ఇక్కడికి వచ్చి, రేయ్ ఏంట్రా అని అడుగుతాడు. అన్నా వీళ్ళకి ఆకలేస్తుందంట, ఫుడ్ కావాలంట అని అంటాడనమాట ఆ రాఖీబాయ్. ఫుడ్ని ఇప్పుడు తీసుకువస్తే మనం దొరికిపోతాం, కాబట్టి వాటర్తో మేనేజ్ చేసేయ్, ఏయ్ అందరూ వాటర్ తాగండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఆ అరవింద్ బాయ్. ఇంకందరికీ వాటర్ అయితే ఇస్తూ ఉంటారు. పాపం అదంతా చూస్తూ అరుంధతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఛీ, అసలు పిల్లల్ని కిడ్నాప్ చేయడమే పాపపు పని, కనీసం తిండి కూడా పెట్టట్లేదు ఈ గుండుగాడికి, ఇలా కాదు అని చెప్పి అరుంధతి అరవింద్ బాయ్ వెనకాల వెళ్తుంది. ఇంకా అరవింద్ బాయ్ వెనకాల వెళ్ళి ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ అరవింద్ బాయ్ గుండు మీద కొడుతుంది అరుంధతి. ఆ అని గట్టిగా అరుస్తాడు అరవింద్ బాయ్. ఇంకా రాటు పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అరుంధతి. రేయ్ ఎవడ్రా నన్ను కొట్టింది అని చుట్టూ చూస్తాడు, కానీ ఎవ్వరు కనబడరు. ఏంటి ఇక్కడ ఎవరు లేరు, మరి నన్ను కొట్టింది ఎవరు, నేను ఊహించుకుంటున్నానా, లేకపోతే ఇక్కడ ఏమైనా దెయ్యాలు, లేదు లేదు మేము దెయ్యాలకి భయపడం అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అరవింద్ బాయ్. ఇది ఇలా ఉండగా పాపం అమర్ అయితే కష్టపడి మొత్తం అడవంతా ఇంకా సర్చ్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి ఆ పెద్ద స్నేక్ గజమయూరి అయితే అలా నడుచుకుంటూ వస్తుంది. అమర్ మనిషి కాబట్టి ఆ మనిషిల స్మెల్ అనేది అది ఈజీగా డిటెక్ట్ చేయగలదు కాబట్టి ఇంకా అలా అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఆ గజమయూరి స్నేక్. ఒక్కసారిగా అమర్ ఆ స్నేక్ ని చూసి పాపం షాక్ అయిపోతాడు. ఇంకా స్నేక్ కరెక్ట్ గా అలా ఇంకా అమర్ ని స్వాలో చేయడానికి వస్తూ ఉంటే తన చేతిలో పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ కర్రని పాపం ఆ స్నేక్ నోటికి అడ్డుగా పెడుతూ ఉంటాడనమాట అమర్. ఇంకా స్నేక్ తో బాగా టపా 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 అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా పాపం భాగికి వెంటనే ఒక సెన్స్ లాంటిది వస్తూ ఉంటుంది. రాథోడ్ ఆయన ఎందుకో డేంజర్లో ఉన్నారేమో అనిపిస్తుంది, నేను ఒకసారి ఆయన్ని చూసి వస్తాను రాథోడ్ అని అంటుంది బాగి. మిస్సమ్మ, ఇది చాలా ప్రమాదకరమైన ఏరియా మిస్సమ్మ, ఇది చాలా పెద్దడివి, అసలే రాత్రి, నువ్వు తప్పిపోతే అది ఇంకొక సమస్య అవుతుంది మిస్సమ్మ, నా మాట విని సార్ వచ్చేస్తారు, ఎందుకంటే మాకు ఇలాంటి విషయాల్లో ట్రైనింగ్ ఇస్తారు మిస్సమ్మ, నీకు కొత్త కదా, నువ్వు వెళ్ళొద్దు మిస్సమ్మ అని అంటారు పాపం రాథోడ్. లేదు రాథోడ్, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది, ఒకవేళ నేను వెళ్తే నాకు తెలుస్తుందేమో, నేను వెతుక్కుంటూ వెళ్ళాలి రాథోడ్ అని చెప్పి పాపం అలా ఇంకా వెళ్తూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా బాగి ఎంత చెప్పినా మేజర్ కూడా, మేడం మీరు వెళ్ళకూడదమ్మా అని అంటారు. సార్
నా భర్త ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేస్తాను సార్. ఆయన ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ ఉండలేను కదా సార్ అని చెప్పి పాపం అలా వెళ్తూ ఉంటుంది బాగి. ఇంకా అలా బాగి అయితే టార్చ్ పట్టుకొని ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటే ఒక్కసారిగా బాగి ఆ పెద్ద గజమయూరి స్నేక్ అనేది అమర్తో ఫైట్ చేయడం చూసి ఒక్కసారిగా షాక్ లో ఉంటుంది బాగి. పాపం బాగి ఏవండి అని గట్టిగా అరుస్తుంది. మిస్సమ్మ, నువ్వెందుకు మిస్సమ్మ ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు అమర్. ఏవండి, నేను నేను మిమ్మల్ని ఇలా చూడాలనుకోవటం లేదండి అని చెప్పి ఇంకా అమర్కి తను అడ్డుగా నించుంటుందన్నమాట. అలా ఇంకా పాపం బాగి అలా అడ్డుగా నించునేసరికి అమర్ని అటాక్ చేయడం మానేసి ఇంకా బాగిని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది దిస్ గజమయూరి పెద్ద స్నేక్. ఇంకా వెంటనే కరెక్ట్గా అలా తనని ప్రమాదం నుంచి ప్రమాదంగా వాళ్ళిద్దరిని తినేయడానికి వస్తున్న పెద్ద స్నేక్ ని చూసి అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అరుంధతి వెంటనే నాగరాజా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఇంకా తను మనస్ఫూర్తిగా కోరుకునేసరికి అరుంధతికి తను ఇక్కడ 3 మండలాల పాటు భూమి మీద ఉంది కాబట్టి తను సంకల్పంగా కోరుకున్నది నెరవేరుతుంది అని చిత్రగుప్త చెప్తారు కాబట్టి సో చిత్రగుప్త అది చెప్పారు కాబట్టి ఇంకా పాపం మనస్ఫూర్తిగా దేవుణ్ణి పెద్ద నాగరాజుని పిలుస్తుందనమాట అరుంధతి. ఇంకా నాగరాజు శేషు 10,000 శేషుల పాము ఉంటుంది కదా పెద్ద స్నేక్, ఇంకా అది వస్తుంది. నా భర్తని మా చెల్లిని కాపాడు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పాపం అలా అరుంధతి. ఇంకా వెంటనే ఆ పెద్ద నాగరాజు అనే ఆదిశేషు ఇంకా స్నేక్ ని కంట్రోల్ చేస్తుంది. అది ఎవరికి కనబడదు అనమాట, ఓన్లీ అరుంధతి ఇలాంటి అతీత శక్తులు ఉన్న వారికే కనబడతాయి. ఇంకా ఒక్కసారిగా అలా బాగీని అటాక్ చేయబోతున్న ఆ స్నేక్ అనేది పక్కకి తిరిగి చూస్తుంది. అక్కడ పెద్ద ఆదిశేషు ఉంటుంది. అది చూసి వాసుకి పాముని చూసి ఇంకా షాక్ అయిపోయి ఆ పెద్ద పాము అయితే వాటికి సరెండర్ అయిపోయి వాళ్ళిద్దరిని ఏమీ చెయ్యకుండా అలా పక్కకి వెళ్ళిపోతుంది. అది గమనించిన అమరన్ బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటిది, కళ నిజమా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉండిపోతారనమాట అమర్. ఏవండి, మిమ్మల్ని దేవుడే కాపాడాడండి, లేకపోతే మనకి ఇలా ఎలా జరుగుతుంది? ఏవండి, రండి వెళ్దాం, ఇప్పుడు మనకి పిల్లలు ముఖ్యం అని చెప్పి పాపం అలా వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అమరన్ బాగి ఇద్దరు వెళ్తూ ఉంటారు. అరుంధతి, నాగరాజా, ఎప్పటికీ నేను మీ రుణాన్ని తీర్చుకోలేను, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అరుంధతికి హ్యాపీగా పిల్లలున్న రూట్ తెలుసు కాబట్టి మిస్సమ్మ అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది. అయినా తెలియక అమర్ బాగి వాళ్ళు అటు వెతుకుతూ ఉంటారు. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి, వీళ్ళకి ఎలా తెలిసేలా చేయాలి, ఐడియా అని చెప్పి అరుంధతి అలా ఇంకా ఒక స్టిక్ లాంటిది తీసుకొని అలా ఇంకా దారి వేస్తూ అడుగులు వేస్తూ ఆ మట్టిని తవ్వుతూ వాళ్ళకి క్లూ దొరికేలా చేస్తుంది. ఇంకా బాగి కిందకి చూసేసరికి అక్కడ అదంతా కనబడుతుంది. ఏమండి, ఒకసారి కింద చూడండి అని అంటుంది. ఏంటి మిస్సమ్మ అని అడుగుతారు. చూడండి, ఇవి కాలి గుర్తుల్లా ఉన్నాయండి, అంటే ఖచ్చితంగా పిల్లలు ఇటువైపే వెళ్ళుంటారు అని అంటుంది. అవునవును, నిజమే మిస్సమ్మ, పిల్లలు ఇటే వెళ్ళుంటారు, రా ఇటు వెళ్దామని చెప్పి ఇంకా అమర్ బాగి ఇద్దరు అలా ఇంకా వెళ్తూ ఉంటారనమాట. ఇంకా వెళ్ళి చూసేసరికి అక్కడ వీళ్ళు అరవింద్ బాయ్ అయితే కనబడతాడు. ఇంకా అరవింద్ బాయ్ వాళ్ళైతే అలా రిలాక్స్డ్గా కూర్చొని ఉంటే వాళ్ళకి బుస్ బుస్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. రే, ఎవర్రా సౌండ్ చేస్తుంది అని అంటాడు అరవింద్ బాయ్. అన్నా, మేం కాదన్నా అని అంటారు. మీరు కదా, మరి ఏంటో సౌండ్ అని పక్కకు తిరిగి చూసేసరికి అక్కడి నుండి సరెండర్ అయిపోయి వెళ్ళిపోయిన పెద్ద స్నేక్ అయితే వీళ్ళని అటాక్ చేయడానికి వచ్చేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అరవింద్ బాయ్. అంటే వాడు చెప్పింది నిజమేనా, అమరేంద్ర చెప్పింది నిజమేనా, ఇప్పుడు ఈ స్నేక్ నుండి మేము ఎలా తప్పించుకోవాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అరవింద్ బాయ్. అన్నా, ముందైతే పారిపోదామన్నా, పగ తర్వాత చూసుకోవచ్చు, బతికుండగా ఎప్పుడైనా చూసుకోవచ్చు, కానీ మనకి పగ కంటే ప్రాణాలు ముఖ్యం కదన్నా, రాన్నా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా టెర్రరిస్టులందరూ అక్కడి నుండి పరుగులు పెడతారు. పిల్లలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే ప్రిన్సిపల్ కూడా అక్కడి నుండి లేచి పిల్లలందరినీ తీసుకొని
వాళ్ళు పారిపోయారంటే మనకు తెలియదు, కానీ మనం ఇక్కడ ఉండకూడదు, రండి వెళ్ళిపోదాం, రండి రండి అని చెప్పి పిల్లలందరినీ ఇంకా బయటికి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా తనైతే ఆ ప్రిన్సిపల్ ఇంకా అనుకోకుండా అంత పెద్ద స్నేక్ని చూసి భయపడి వాళ్ళు తీసుకున్న గోతిలోనే, ఆ అరవింద్ బాయ్ వాళ్ళు తీసుకున్న గోతిలోనే వాళ్ళే పడతారు. ఎలా అంటే వాళ్ళు భయంతో పరుగులు పెట్టేసరికి వాళ్ళు ల్యాండ్ మైన్స్ అరేంజ్ చేశారనే విషయం వాళ్ళే మర్చిపోతారు. ఇంకా అలా పరుగు పెట్టి ఒక్కసారిగా ఆ ల్యాండ్ మైన్ మీద అడిగేసేసరికి పడేలని చెప్పి ఆ ల్యాండ్ మైన్ పెద్దగా పేలుతుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ పీస్ పీస్ అయిపోతారనమాట. ఇంకా అరవింద్ భాయ్ అలా తప్పించుకొని కరెక్ట్గా వెళ్తూ ఉంటే ఆ గజ మయూరి వచ్చి ఇంకా అరవింద్ భాయ్ని తీసుకొని తన నోట్లో వేసేసుకుంటుంది. ఇంకా పిల్లలందరూ కూడా కరెక్ట్గా అలా పరుగులు పెడుతూ ఉంటే కరెక్ట్గా అమ్ము కాలు కింద ల్యాండ్ మైన్ అయితే ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా అమ్ము అక్కడ ఆగిపోతుంది. పాపం కీ కీ అని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ల్యాండ్ మైన్ పాపం చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా అని చెప్పి గట్టిగా అరుస్తూ పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అమ్ము. అదే టైంకి ఇంకా అందరూ వచ్చారని బాగి ఇంకా అలా కరెక్ట్గా పిల్లలందరూ పరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి అక్కడ అమ్ము మిస్ అయ్యేసరికి బాగి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అమ్ము అమ్ము నీకేం కాదమ్ము, అమ్ము నేనున్నానని చెప్పి ఇంకా అమ్ముకి హెల్ప్ చేస్తుందనమాట. అలా పాపం వెంటనే బాగి ఇంకా అమ్ము అయితే అలా బాగి వైపు చూస్తూ ఉంటుంది. బాగి అయితే పాపం అలా అమ్ము వైపు చూస్తూ, మిస్ అమ్మ నువ్వు లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్ని మిస్ అమ్మ, నువ్వు నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్పి పాపం చాలా చాలా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అమ్మకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని అంటుంది బాగి. పాపం బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అలా ఇంకా అమ్ము ఇంకా అందరూ అలా సేఫ్గా పాపం ఇంటికి రీచ్ అవుతారు. అదే టైంకి అమావాస్య గడియలు కూడా అయిపోవడంతో ఇంకా అలా యమధర్మరాజు అయితే ప్రత్యక్షమవుతారనమాట. పాపం తన ముందు ఇంకా ప్రత్యక్షమయ్యి అలా ఇంకా అరుంధతి వైపు చూస్తూ ఉంటారు. రాజుగారు మీరేంటిక్కడ అని అడుగుతుంది. చూడు బాలిక, నువ్వు చేయవలసిన విధిని నువ్వు పూర్తి చేశావు. నువ్వు ఎప్పుడైతే ఆంక్షరేఖని దాటావో అప్పుడే నువ్వు మా దగ్గరికి వచ్చే అవకాశము నీకు వచ్చినది. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను విను బాలిక, నువ్వు తక్షణమే మా యమపురికి బయలుదేరి రావాలి అని అంటారు యమధర్మరాజు. చూడండి రాజుగారు, నా పిల్లల్ని నేను కాపాడుకున్నాను, నా భర్తని నేను కాపాడుకున్నాను, కానీ ఇప్పటికిప్పుడు అక్కడికి రావాలి అంటే ఇంకా నాకు సమస్యలు చాలా ఉన్నాయి. నా పిల్లలకి ఒక దారి చూపించి ఆ మనోహరి ఆట కట్టించి ఆ మనోహరి శాశ్వతంగా ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేసి అప్పుడు నేను వస్తాను రాజుగారు ప్లీజ్ అని అంటుంది. పాపం అరుంధతి, వలదు బాలిక, నువ్వు ఎన్నోసార్లు ఇలా మమ్మల్ని మోసగించావు, ఎన్నోసార్లు నీ మాయతో మమ్మల్ని నువ్వు మభ్యపెట్టావు, కానీ ఈసారి అది కుదరదు బాలిక, ఖచ్చితంగా కుదరదు. నువ్వు మాతో పాటు రావాల్సిందే, లేనిచో అని యమపాసం తీస్తారు యమధర్మరాజు. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. వద్దు గుప్తా గారు వద్దు అని ఇంకా అలా చెప్తూ ఉంటే అదే టైంకి ఇంకా వెంటనే బాగి అటుగా చూసేసరికి అక్కడ అరుంధతి కనబడుతుంది. అమావాస్య గడియలు అయిపోయేసరికి, అక్క ఏంటక్క, అక్క ఇక్కడుందేంటి, ఆయన అడవికి వచ్చిందేంటి అని ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట బాగి. ఏవండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా అలా బాగి దగ్గరికి వెళ్తుందని బాగి అయితే అరుంధతి దగ్గరికి వెళ్తుంది. అక్క మీరేంటి ఇక్కడ అని చెప్పి కరెక్ట్గా ఇంకా అలా మంత్రం వేసి ఇంకా అలా యమపాసం కరెక్ట్గా అరుంధతిపై వేస్తూ ఉంటే దానికి అడ్డుగా వెళ్తుంది బాగి. ఒక్కసారిగా బాగి ప్రాణాలు అలా ఇంకా యమధర్మరాజు యమపాసంలో తీసుకుంటారు. షాక్ అయిపోతుంది అరుంధతి. మిస్ అమ్మా అని గట్టిగా పాపం అరుస్తూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా బాగి ఇంకా అరుంధతి బాగి అయితే ఒక్కసారిగా తన ప్రాణాలని ఇంకా తీసేసుకునేసరికి కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి. మిస్సమ్మా అని చెప్పి ఇంకా అమర్ అలా బాగీని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా బాగి అయితే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోయి చాలా చాలా బాధపడుతూ ఇంకా అలా అరుంధతి ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. చెప్పాను కదా బాలిక, నువ్వు చేసే తప్పులకి నువ్వే బాధ్యత వహిస్తావని అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు ప్లీజ్ గుప్తా గారు
ఎలా అయినా ఎలా అయినా మీరు మీరు చేయండి గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది అరుంధతి. ఒక్కసారి యమపాసము వేసిన తర్వాత తిరిగి వచ్చుట జరగదు అని గట్టిగా చెప్తాడనమాట. అలా ఇంకా వెంటనే చిత్రగుప్త అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా చిత్రగుప్త వైపు చూస్తూ ఉంటుంది అరుంధతి. లేదు, ఏదో ఒకటి చేస్తాను రాజుగారు, నేను వచ్చేస్తాను, నేను యమపురికి వచ్చేస్తాను, మీతో పాటే వచ్చేస్తాను, బాగీ ప్రాణాల్ని తిరిగి ఇచ్చేయండి అని చెప్పి చాలా చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది అరుంధతి. ఇంకా అలా ఆత్మగా ఒక గుడికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట. పాపం అలా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అలా ఇంకా బాగీకి ఎంత వెంటిలేటర్ పెట్టినా ఏం చేసినా ఏమీ అవ్వదనమాట. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. అసలు తన ప్రాబ్లం ఏంటో కూడా మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఎందుకంటే తనకి ఏం జరిగింది, తన షాక్ వల్ల ఇలా అయిపోయిందా లేకపోతే ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదని చెప్పి ఇంకా షాక్లో ఉండిపోతారు అందరూ. ఇంకా అలా అదే టైంకి కరెక్ట్గా ఇంకా పాపం అరుంధతి ఇటువైపుగా పూజ చేస్తూ శివుడి గుడికి వెళ్ళి చాలా పూజలు చేస్తూ ఉంటుంది. అరుంధతి, దేవుడా, నేను చేసిన తప్పు వల్ల తను నా చెల్లెలు శిక్ష అనుభవిస్తుంది, ఎలా అయినా తను నువ్వే కాపాడాలి అని అంగ ప్రదక్షిణలు చేస్తూ చాలా కఠినమైన దీక్ష తీసుకుంటుంది అరుంధతి. ఇంకా దీక్షకి పాపం శివుడు ప్రత్యక్షమై బాలిక, ఒక ఆత్మగా నువ్వు దీక్ష చేసి మా మనసుని చాలా ఆనందింపచేశావు, ఏం వరం కావాలో కోరుకొని అడుగుతారు. స్వామి, నేను కోరుకునేది ఒకటే, తనకి ప్రాణాల్ని తిరిగిచ్చేయండి, పాపం బాగి చాలా మంచిది, మిస్సమ్మ ప్రాణాలు తిరిగి తనకి ఇచ్చేయండి అని చెప్పి చాలా బాధపడుతూ ప్రార్థిస్తూ అడుగుతుంది అరుంధతి. బాలిక, నువ్వు చెప్పినట్టే ప్రాణాలని తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా అలా యమధర్మరాజు అయితే తన ప్రాణాలకి ఇచ్చేస్తాడు. ఇంకా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుందనమాట బాగి మెలకుగా వచ్చిందని తెలుసుకొని అమరు ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వెంటనే బాగి దగ్గరికి వెళ్తారు. మిస్సమ్మ, నువ్వు లేకపోతే నాకేమీ అవ్వదనుకున్నాను, 6 జ్ఞాపకాలతోనే బ్రతికేయాలనుకున్నాను, కానీ నువ్వు లేవకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఇంతలా ఫీల్ అవుతానని, నువ్వు లేని రోజు నాకు ఎలా ఉంటుందో అనేది నాకు ఇవాళ తెలిసింది మిస్సమ్మ. ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మిస్సమ్మ, ప్రేమిస్తున్నాను, నిన్ను నా భార్యగా ఒప్పుకుంటాను అని చెప్పి ఫస్ట్ టైం అమర్ అయితే పాపం అలా బెడ్ పై హాస్పిటల్ స్ట్రెచ్చర్ పై ఉన్న బాగీకి ఐ లవ్ యూ చెప్తాడు. బాగీ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరిని పాపం అలా బ్లెస్ చేసేసి యమపురికి వెళ్ళిపోతుంది అరుంధతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.